హలో ఫ్రెండ్స్, దోశ పెనాన్ని దోశలు వేసుకున్న తర్వాత డీప్ క్లీన్ చేయకుండా నార్మల్గా వాష్ చేసి పక్కన పెడుతూ ఉన్నట్లయితే కొన్ని రోజులకి పెనం అనేది బాగా జిడ్డు పట్టిపోయి దోశలు పోసేటప్పుడు సరిగ్గా రాకుండా విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు 10 డేస్కి ఒకసారి దోశ పెనాన్ని డీప్ క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే దోశ పెనం నీట్గా ఉంటుంది. దోశలు కూడా అంటుకోకుండా విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తూ ఉంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని బాగా సిమ్లో ఉంచి మీరు క్లీన్ చేసుకోవాలి అనుకుంటున్న దోశ పెనాన్ని స్టవ్ మీద ఉంచి కొంచెం షాంపూ, సాల్ట్, అరచక్క నిమ్మబద్దని పిండి పెనాన్ని అదే నిమ్మ చెక్కతో నీట్గా రుద్దాలి. ఇలా రుద్దుతూ ఉంటే పెనానికి అంటుకొనున్న ఆయిల్, జిడ్డు, మురికి మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చేసిందో, జిడ్డు మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ వాటర్తో పెనాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత సోప్తో కానీ లిక్విడ్తో కానీ స్క్రబ్బర్ తోటి నీట్గా రుద్ది క్లీన్ చేసుకున్నామంటే పెనం నీట్గా అయిపోతుంది. జిడ్డు అస్సలు ఉండదు, నీట్గా క్లీన్ అయిపోతుంది. 10 డేస్కి కానీ 15 డేస్కి కానీ ఇలా చేసుకుంటూ ఉంటే పెనం నీట్గా ఉంటుంది. దోశలు కూడా నీట్గా వచ్చేస్తాయి. టిప్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.